హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ ఏంటంటే ఊతప్పం అండి. దోస పిండితో కాకుండా ఊతప్పానికే ఇలా స్పెషల్‌గా నేను వేరే పిండి రెడీ చేసుకుంటాను. ఏంటంటే దానికోసం మనం ముందుగా ఒక 2 ½ గ్లాసెస్ వరకి బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం అయినా పర్లేదు, నార్మల్ రైస్ అయినా పర్లేదు. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చూస్ చేసుకోండి. అలాగే ఏదైతే మనం రైస్ అనేది గ్లాస్‌తో తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ అటుకులు తీసుకున్నానండి. దొడ్డు అటుకులు అంటారు కదా! అవి తీసుకున్నాను. అవి 2 కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. ఒకసారి ఒకసారి వాష్ అనేది చేసిన తర్వాత మనం అది పక్కన పెట్టేసుకోండి. ఒక 5-6 అవర్స్ వరకు నానితే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత మనం నానబెట్టిన మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఒకసారి ఫైన్‌గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బియ్యము, అటుకులు కదా, తొందరగానే మనకి స్మూత్ పేస్ట్ అయిపోతుంది. చూడండి, ఇలాగ వీడియోలో చూపించినట్టుగా అవ్వాలి. అలా అయిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని మొత్తం ఒక బౌల్లోకి, ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. అంటే అది మనకి పులియాలి పిండి అనేది. సో రాత్రి వరకు పిండి పట్టేసి అందులో సరిపడా ఉప్పు, అలాగే కొంచెం వంట సోడా, తినే సోడా వేసానండి. ఇప్పుడు మనకి రెయినీ సీజన్ కదా, అంత ఈజీగా పులవదు పిండి, అందుకని చెప్పి కొంచెం వంట సోడా వేసి మంచిగా మిక్స్ చేసేసి దానిపైన క్యాప్ పెట్టి పక్కన పెట్టేశాను. అంటే ఓవర్ నైట్ అంతా కూడా అది మంచిగా పులుస్తుంది. ఒక 8-9 గంటలు పడుతుంది కాబట్టి. మళ్ళీ మనం ఊతప్ప వేసుకునే ముందు దానిపైన అంటే ఆ పిండిలోనే క్యారెట్, ఆనియన్ 2 మిక్స్ చేస్తాను. సో దానికోసం మనం ముందుగా క్యారెట్స్ అనేది మంచిగా పీల్ చేసుకున్నాను. పీల్ చేసుకున్న తర్వాత మనం గ్రేటర్ ఉంటుంది కదండి, అదే మన తురిమేది, ఆ తురుముకునే దాంతోనే నీట్గా క్యారెట్ అంతా కూడా తురిమేసుకున్నాను. ఈ మనం క్యారెట్ తురుము అంతా కూడా గ్రేట్ చేసిందంతా కూడా ఊతప్ప పిండిలో యాడ్ చేసుకోవాలి మంచిగా. ఇలా మనకి అంటే దోస పిండితోనే కాకుండా ఈ పిండితో చేస్తే ఏమవుతుందంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ మనకి టేస్ట్ కూడా మెత్తగా మంచిగా దోసలాగా అనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ప్రాసెస్ చూడండి. ఇలా మొత్తం ఇదంతా గ్రేట్ చేసి ఇదిగో చూడండి, పిండి ఎంత మంచిగా పులిసిందో. మంచిగా మిక్స్ చేసుకున్నాను దాంట్లో, చూడండి. అలా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదా, అందులో యాడ్ చేసి ఆ తురుమంతా కూడా పిండికి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో నీట్గా కలిపాను. చూడండి ఒకసారి. అలా మనం నీట్గా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందాం అనుకున్నాం కదా, సో ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. అవి కట్ చేసుకొని మీరు కావాలంటే పైనుంచి కూడా ఆనియన్స్ వేసుకోవచ్చు. నేను పిండిలోనే ఆనియన్స్ కూడా మిక్స్ చేసేసాను. మనం పైనుంచి వేస్తే అవి అటు ఇటు పడిపోతూ ఉంటాయి కదా, అదే పిండిలోనే వేసేస్తే మనకి ఇబ్బంది ఉండదు అలా. సో అందుకని ఆ పిండిలోనే యాడ్ చేశాను. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఆనియన్స్ పీసెస్ని కూడా ఊతప్ప మిశ్రమంలో వేసి నీట్గా కలిపేశాను మొత్తం పిండంతా కూడా, చూడండి. అండ్ దీనికి నేను టమాటో చట్నీ చేశాను కాంబినేషన్కి. వేరేది అంటే పల్లీ చట్నీ అయినా కూడా బాగుంటుంది, కానీ కంపేర్ టు పల్లీ చట్నీ టమాటో చట్నీ చాలా టేస్టీ అనిపిస్తుంది ఈ బియ్యము, అటుకులు నానబెట్టిన ఊతప్పం రెసిపీకి. సో ఇలా ఆనియన్స్ కూడా వేసి మంచిగా కలిపాను, చూడండి. తర్వాతకి ఆలోకి నేను అంటే తావా అనేది పెట్టేశాను స్టవ్ పైన. అది వేడెక్కిన తర్వాత ఇది మనం ఊతప్పం వేస్తున్నాం కాబట్టి కొన్ని వాటర్ అనేది వేసాను. చాలా గట్టిగా అనిపించింది పిండి నాకు. అది ఆప్షనల్ అండి, మీకు యాడ్ చేయాలనిపిస్తే చేయండి, లేదంటే లేదు. సో తావా అనేది వేడెక్కిన తర్వాత ఒక గరిట పిండి అనేది తీసుకున్నాను. మా సైడ్ ఏంటంటే ఫస్ట్ వేసిన ఊతప్పం దోశ ఏదైనా కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వరు, అందుకని చెప్పేసి నేను అది పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మనం ఊతప్పం వేసుకోవడానికి అని చెప్పేసి 2 గరిటెల పిండి అనేది తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. అది కొంచెం దొడ్డుగా అంటే మెత్తగా ఉండాలి, అలాగే బాగుంటుంది. సో ఎక్కువ స్ప్రెడ్ చేయలేదు, కొంచెమే స్ప్రెడ్ చేశాను. దానిపైన కాస్త ఆయిల్ అనేది వేసాను, మంచిగా మనకి ఫ్రై కావాలి కాబట్టి. మీరు కావాలనుకుంటే మూత కూడా పెట్టుకోవచ్చు, మూత పెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు, అయిపోతుంది మనకి. సో కొంచెం ఆయిల్ అనేది వేసాను. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాతకి మనకు కొంచెం ఇటు సైడు ఆ పిండి అనేది అంతా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆ ఉత్తప్పంని రొటేట్ చేయండి, అంటే ఫ్లిప్ చేయండి, టర్న్ చేయండి, అలా చూడండి. సో మంచిగా 2 సైడ్స్ కూడా కాలిన తర్వాత మనం ఆ ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది, సర్వ్ చేసేసుకోవచ్చు. సో నేను దీనికి టమాటో చట్నీ కాంబినేషన్ అనేది చేశానని చెప్పాను కదండి. సో టమాటో చట్నీతోని తినేసాము. అండ్ మేమేంటంటే మాకు ఈ ఊతప్పం రెసిపీలో బీట్రూట్ వేసుకోవడం కూడా చాలా ఇష్టంగా ఉంటుంది మాకు. అందుకని పిల్లలకు మాత్రం బీట్రూట్ వేయలేదు, వాళ్ళు వద్దంటారని చెప్పేసి. అందుకే నేను పిండిలో యాడ్ చేయకుండా
తర్వాత మేము తినేటప్పుడు పైన ఇలా ఆయిల్ అనేది వేసిన తర్వాత 2 గరిటెల పిండి ఊతప్పం కోసం వేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసి గ్రేట్ చేసుకున్నాను. బీట్రూట్ కూడా మొత్తం నీట్గా పొట్టు తీసేసి గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఊతప్పం పైన మంచిగా నీట్గా ప్రెస్ చేసేసాను. చూడండి ఇలాగా ఆ గ్రేట్ చేసిందంతా కూడా ఊతప్పం పైన వేసి మంచిగా కాల్చాను. సో ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దోస పిండితో కూడా చేసుకోవచ్చు. ఇదొక టేస్ట్ అండి. ఇది లైక్ మనం బన్ దోస అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సాఫ్ట్గా వస్తుంది, మెత్త మెత్తగా ఉంటుంది కాబట్టి. ఇలా మంచిగా 2 సైడ్స్ కాలిన తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు, రెడీ ఉంటుంది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అబౌట్ అవర్ ఛానల్.